హాయ్ అండి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చూసినా ప్రోగ్రెషన్ సిరీస్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అంటే వాటి మధ్య టర్మ్స్ మధ్య రిలేషన్ ఉంటుంది. నెక్స్ట్ టర్మ్ కనుక్కోమంటాము, లేదా సిరీస్లో ఒక టర్మ్ కనుక్కోమంటాము, క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి, అర్థం చేసుకొని లాజికల్గా ఆలోచించాలి. ఇక్కడ ప్రోగ్రెషన్ అని ఇచ్చాడు. ప్రోగ్రెషన్ ఇచ్చాడంటే కంపల్సరీగా టర్మ్కి రిలేషన్ ఉంటుంది. ఆ రిలేషన్ ఏంటి కనుక్కోవాలి. సపోజ్ చూడండి, వాట్ ఈస్ ద 10th టర్మ్ ఆఫ్ దిస్ ప్రోగ్రెషన్ √3, √12, √27 ఈజ్. ఈ శ్రేణి యొక్క 10వ పదం కనుక్కోండి. అంటే ముందు ఇక్కడ ఏపీ ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే అంక శ్రేణినా, జామెట్రిక్ ప్రోగ్రెషన్, హార్మోనిక్ ప్రోగ్రెషన్ అని ఇవ్వలేదు. ఫస్ట్ అలా చూసుకోవాలి. మీకు ఏమైనా అర్థమవుతుందండి? ఇక్కడ చూస్తే ఇది ఫస్ట్ టర్మ్ A1 అనుకోండి, ఇది A2 అనుకోండి, A3 అనుకోండి. చూడటంతోనే మనకు అర్థం కావట్లేదు. A2 - A1 చూడటం చిన్న నెంబర్లా అనిపిస్తున్నాయి, కానీ ఇక్కడ స్క్వేర్ రూట్స్ ఉండటం వల్ల డైరెక్ట్గా చెప్పలేకపోతున్నాం. ఇది ఏపీనా జీపీ అని చెప్పలేకపోతున్నా. కానీ ఫస్ట్ ఏపీనా జీపీనా చెక్ చేసుకోవాలి, సింప్లిఫై చేసుకోవాలి విసార్డ్స్ని. సపోజ్ ఇచ్చిన గివెన్ √3, √12, √27 అండ్ సో ఆన్. ఇందులో 10th టర్మ్ కనుక్కోవాలి. 10 or 20 ఏదైనా అడగవచ్చు. సపోజ్ ఇది ఎగ్జాంపుల్ కింద. సపోజ్ √3, √12ని కెన్ బి రిటన్ యాజ్ సింపుల్గా అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ 4 × 3. అలాగే పర్ఫెక్ట్ స్క్వేర్ ఏమొస్తుంది 9 × 3. చూడండి, అన్నింటిలో √3 కామన్గా కనిపిస్తుంది కాబట్టి ఈజ్ కరెక్ట్. 2√3, 3√3 అండ్ సో ఆన్. అబ్జర్వ్ చేయండి. ఇది A1, A2, A3 అనుకుంటే కామన్ ఇది A1, A2, A3 అండ్ A4 అండ్ సో ఆన్. ఒక ఏపీ అనుకుంటే ఏపీ ఆర్ జీపీ వీ డోంట్ నో. 2√3 కామన్ డిఫరెన్స్ ఈక్వల్ అవుతుందా, రేషియో ఈక్వల్ అవుతుందా? 2√3/√3 చేస్తే 2 వస్తుంది. 3√3/2 వస్తుంది. అంటే రేషియో ఈక్వల్ కాదు. కానీ సపరేట్ చేసి చూడండి. 2√3 - √3, √3, 1√3. 3√3 - 2√3, 1√3. అంటే డిఫరెన్స్ ఈక్వల్గా ఉంటే +√3 ఆర్ -√3 డిఫరెన్స్ ఈక్వల్గా ఉంటే దీన్ని ఏపీ అంటాం. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏపీ అంటాము. ఏపీలో మనకి nth టర్మ్ కనుక్కోవడానికి ఫార్ములా ఉంటుంది. n అంటే ఏదైనా 5th టర్మ్ కానీ 6th టర్మ్. సపోజ్ ఇప్పుడు దీన్ని ఇలా సపోజ్ మరి చెప్పకుండా ఇదంతా ఫార్ములా యూజ్ చేయకుండా చెప్పొచ్చు. 3√3 10th టర్మ్ అన్నాడు కాబట్టి కరెక్ట్గా 10√3 అవుతుంది. 10√3 అంటే 10√3. 10√3 మీన్స్ 10 అంటే ఏమవుతుందమ్మా 10 స్క్వేర్ ఇంటూ √3. √A ఇంటూ √B 100 ఇంటూ √3 √300 అవుతుంది. ఇక్కడ ఆప్షన్స్లో చూడండి, థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అనమాట. అంటే ఈ ఫార్ములా యూజ్ చేయకుండా. ఒకవేళ ఏమైనా వేరేది వస్తే ఫార్ములా యూజ్ చేస్తే అలా చేయాలి. అంటే మనకి ఎంత టర్మ్ ఫార్ములా ఏంటండి? AN = A + n - 1 × D. ఈ ఫార్ములా యూజ్ చేయాలి. AN అంటే సపోజ్ మనకు కావాల్సిన 10th టర్మ్ కాబట్టి A9, 10th టర్మ్ కాబట్టి A10, n బదులు 10. n - 1 అంటే ఏమవుతుంది 9 అవుతుంది. A + 9D. 15th టర్మ్ అనుకోండి A + 14D యూజ్ చేయాలి. ఒకటి తగ్గించి వేసేసుకోవచ్చు. A అంటే ఎంతండి √3. ఇక్కడ ఫస్ట్ దాన్ని A అనుకోవాలి. A1 = A, A = √3. ఇది D అనుకోవాలి. కామన్ డిఫరెన్స్ √3 డిఫరెన్స్ D. కాబట్టి A ఎంతండి √3, 9 × √3, 9√3. టోటల్ 1√3 + 9√3 10√3. 10√3 మీన్స్ 10 అంటే సింపుల్. ఇక్కడ ఆన్సర్ ఇచ్చారంటే ఒక రూటే కనిపిస్తుంది. 10√3 ఆర్ √300 అవుతుంది. ఇక్కడ చెప్పాం కదా 10² × 3 √300. ఇప్పుడు దీనికి రిలేటెడ్ క్వశ్చన్ షార్ట్స్లో ఇస్తాను, ఆన్సర్ చేయండి కామెంట్స్ ద్వారా. ఓకేనండి.